ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ, అత్యవసర సేవల మినహాయింపు, ఉదయం 6 నుండి 12 గంటల వరకే షాపులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, గోదావరి పరివాహక గట్టులను బలోపేతం చేయాలని ఆదేశించిన మిశ్రా. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అనే పదం క్రియాశీలకంగా మారింది. ఆక్సిజన్ ఉపయోగాలు, తయారీ విధానంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. పాత చింతలపూడిలో త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. వైఎస్ఆర్ జలకళతో బీడు భూముల్లో పచ్చదనం వెల్లివిరియనుంది. చిన్న సన్నకారు రైతులందరికీ వైఎస్ఆర్ జలకళ పథకంలో సాగునీటి అవసరాలు తీరనున్నాయి. రాష్ట్రంలో బీడులను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రారంభించిన వైఎస్ఆర్ జలకళ పథకంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తీరేలా ఉచితంగా బోర్లు వేసి మోటార్లు కూడా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోరు, మోటారుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. రైతుల కోసం బోర్లు తవ్వేందుకు మోటార్లు బిగించే కార్యక్రమం కొనసాగుతోంది. రానున్న 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వి 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు వైఎస్ఆర్ జలకళ పథకం కింద ప్రభుత్వం 2,340 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న ప్రతి సన్న, చిన్నకారు రైతుకు బోరు ఉచితంగా వేయనున్నారు. వైఎస్ఆర్ జలకళ ద్వారా బోరు కావలసిన రైతు 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు పంట భూమి కలిగి ఉండాలి. ఒకవేళ 2.5 ఎకరాల కంటే తక్కువగా ఉంటే పక్కపక్కనే 2 రైతులు కలిసి బోరు వేయించుకునేందుకు అవకాశం ఉంది. బోరు ఒకసారి విఫలమైతే మళ్లీ బోరు వేయాలి. అంతకుముందు ఆ భూముల్లో ఎటువంటి బోరు బావి ఉండకూడదు. ఈ నిబంధనలకు లోపడి రైతులు ఈ పథకంలో బోర్లు వేయించుకోవాలంటే తమ గ్రామ పరిధిలోని గ్రామ వాలంటీర్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని విఆర్ఓ పరిశీలించి వామా ప్రాజెక్టుకు పంపుతారు. అక్కడ నుండి భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. సాంకేతికంగా పరిశీలించి అప్పుడు బోరు వేసేందుకు అనుమతిని ఇస్తారు. జిల్లాలో అత్యధికంగా పోలవరం నియోజకవర్గంలో 1,607 దరఖాస్తులు అందగా విఆర్ఓలు 1,375 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఇక్కడ 109 బోర్లు వేశారు. చింతలపూడి నియోజకవర్గంలో 1,010 దరఖాస్తులకు గాను 769 దరఖాస్తులు, గోపాలపురం నియోజకవర్గంలో 1,232 దరఖాస్తులకు గాను 1,035 దరఖాస్తులు ఆమోదం పొందాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో 5గురికి మించి గుమికూడకూడదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. 2 వారాల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని, ప్రజలు గుమ్మికూడకుండా 144 సెక్షన్ అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం ప్రజల దైనందిక జీవితానికి ఇబ్బంది కలగకుండా అవసరాలు తీర్చడంతో పాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు ఇబ్బంది లేకుండా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ప్రజలను ఆదుకొని దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. బుట్టాయిగూడెం రామనరసయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు రమణ, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్, బన్నీ, వినోద్ తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4 లక్షల కేసులు వస్తున్నాయని, 3 నుండి 4 వేల మంది వరకు మరణిస్తున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, వాస్తవానికి దీనికి విరుద్ధంగా అనేక రెట్ల అధిక మరణాలు కేసులు నమోదవుతున్నాయని రమణ అన్నారు. సుప్రీంకోర్టు కూడా దేశ ప్రజలను అన్ని విధాలా ఆదుకుని
పూర్తి లాక్డౌన్ పెట్టాలని కేంద్రానికి సూచించిన విషయాన్ని ఎప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని ప్రతి మనిషికి 5,000 రూపాయలు ఇచ్చి లాక్డౌన్ ప్రకటించాలని, కరోనాతో చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు బుట్టాడంలో సిపిఎం అండ్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. దేశంలో కరోనా రెండవ వేవ్ చాలా విజృంభిస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3-4 లక్షల మందిలో వైరస్ సోకుతుందని, 3,000-4,000 మధ్యలో ప్రజలు మరణిస్తున్నారని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ ప్రజల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఆ వైరస్ సోకిన వారు కానీ మరణాలు కానీ అనేక రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు చాలామంది మరణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసి చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నది. నిన్న సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్డౌన్ పెట్టాలని, దేశంలో ఉన్న పేద మధ్యతరగతి వర్గ ప్రజానికానికి అందరికీ అన్ని రకాలుగా వారు ఆహారం తినేటట్టుగా సదుపాయాలు చేసి లాక్డౌన్ ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఈ విపత్తుని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టి అందరికీ, పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి, ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ప్రతి కుటుంబానికి కూడా ఆ కుటుంబం బతికే విధంగా ఆహారాలు సప్లై చేసి లాక్డౌన్ ప్రకటించాలని చెప్పి మా సిపిఎంఎల్గా న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఒక రాష్ట్రం పెట్టి వేరే రాష్ట్రం లాక్డౌన్ పెట్టకుండా ఉండడం వల్ల, లేకపోతే ఒక పూట కర్ఫ్యూ పెట్టి రెండో పూట లేకుండా ఉండడం వల్ల ఈ కరోనా వైరస్ ఏమాత్రం తగ్గదు. తెలంగాణలో లాక్డౌన్ నుండి ఆంధ్రాలో లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతైనా ఆ వైరస్ ఆ విధంగా వ్యాప్తి చెందుతుంది కనుక కేంద్ర ప్రభుత్వం తక్షణం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని లాక్డౌన్ ప్రకటించి మొత్తం ప్రజానికాన్ని ఆదుకోవాలని, ఆర్థికంగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో ఆకస్మికంగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ ఎస్ఈ పోలీస్ అధికారులతో పర్యటించారు. గోదావరి నదికి రానున్న వర్షాకాలంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామ ప్రాంతాల్లో ఉన్న గోదావరి నది గట్టులను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. జిల్లా కలెక్టర్తో పోలవరం డీఎస్పీ లతాకుమారి, పోలవరం సిఐ ఏఎన్ఎన్ మూర్తి, ఎస్ఐ శ్రీనివాస్, ఇరిగేషన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కోకో గింజలకు కిలోకు 200 రూపాయల ధర ఇవ్వాలని, కరోనా పేరుతో కోకో గింజల ధర తగ్గించడం దారుణమని కోకో రైతులను ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 50,000 ఎకరాలకు పైగా కొబ్బరి, ఆయిల్ పామ్ అంతర పంటగా కోకోను రైతులు సాగు చేస్తున్నారని, అంతర పంట సాగు వలన ఎంతో కొంత లాభసాటి ఉంటుందని భావించిన కోకో రైతులకు నిరాశ మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోకో గింజలకు 180 నుండి 185 రూపాయలుగా కొనుగోలు కంపెనీలు చెబుతున్నాయని, ఈ ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అన్నారు. కోకో గింజలకు కనీసం 200 రూపాయలకు పైగా ధర పలికే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన దేశ అవసరాలకు 60,000 మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం కాగా మన దేశంలో కేవలం 18,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని, మిగిలిన కోకో గింజలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అయినప్పటికీ కోకో ధర పెరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని కోకో ధర పెంచకపోతే రైతులను కలుపుకుని ఆందోళన నిర్వహిస్తామని శ్రీనివాస్ తెలిపారు. కరోనా ప్రభావంతో కోకో రైతులు విలువలాడిపోతూ ఉన్నారు. కోకో పంటకి సరైన గిట్టుబాటు ధర లేక కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లాలో మెట్ట ప్రాంతంలో 60,000 ఎకరాల పైగా ఈరోజు కోకో పంట సాగవుతూ ఉన్నది. కొబ్బరి పంటకు అంతర పంటగాను, అలాగే ఆయిల్ పాముకు అంతర పంటగాను
ఈరోజు కోకోని సాగు చేస్తూ ఉన్నారు. జిల్లాలో పెదవేగి, కామరకోట, చింతలపూడి, లింగపాలెం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, కొవ్వూరు, ఉండ్రాజవరం ఇట్లాంటి అనేక మండలాల్లో వేలాది ఎకరాల్లో కోకో పంట విస్తరించి ఉన్నది. అంటే అంతర పంట లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు కోకో పంటను సాగు చేస్తూ ఉన్నారు. ప్రధానమైన కొనుగోలుదారు ఈరోజు మ్యాండిలిజు క్యాడ్బరీ కంపెనీ ఇవాళ ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నది. అంటే ఒకవైపు ఏమో కరోనా ప్రభావం ఉన్నది, రెండో వైపు కేరళ నుంచి కోకో గింజల దిగుబడి బాగా ఉందని చెప్పేసే పేరుతోటి ఈరోజు ధరని తగ్గించేసే పరిస్థితి కనపడతా ఉంది. కనీసం కిలో కోకో గింజలకి 200 రూపాయలు ధరిస్తే మేము రైతులు గట్టెక్కుతామని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసం ఆయన చర్యలు ఉండడం లేదు. కాబట్టి కిలో కోకో గింజలకి కనీసం 200 రూపాయలు ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన సాగులో ఉన్న ఎల్టీఆర్ 170 భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమిగా తీసుకోవద్దని మంగళవారం నాడు సిపిఎం ఆఫీస్ వద్ద జరిగిన ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ రవి, బొట్టాయిగూడ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి సేకరణలో భాగంగా రెడ్డిగడవరం గ్రామ పంచాయతీ పరిధిలో పలువురు భూములను ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో అక్రమ పద్ధతిలో అమ్మకం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ భూములు 30 సంవత్సరాల నుంచి గిరిజన సాగులో ఉన్నాయని, ఈ భూములను కొవ్వూరు భూసేకరణ అధికారి పరిశీలించి వెళ్లారని, ఈ భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమిగా సేకరించే ప్రయత్నం చేయవద్దని అధికారులను కోరారు. గతంలో ఈ భూములను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు టైటిల్ వెరిఫికేషన్, లింక్ డాక్యుమెంట్ సమగ్రంగా పరిశీలించిన తర్వాత గిరిజనులకు చెందాల్సిన ఎల్టీఆర్ 170 భూములుగా నిర్ధారించారని అన్నారు. అదేవిధంగా జిలుగుమిల్లి మండలం జగన్నాథపురం మామిడి తోట రేపాక రామలింగరాజు పేరుతో ఆర్డీఓ ప్రొటెక్షన్ ఇచ్చారని, చట్టాన్ని తొంగలోకి తొక్కి గిరిజనేతర భూస్వాములకు మేలు చేసేందుకు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈరోజు బొట్టాయిగూడెం కార్యాలయంలో బొట్టాయిగూడెం మండలం, జిలుగుమిల్లి మండలంలో గిరిజనులు దీర్ఘకాలం సాగు చేసుకుంటున్న చట్టబద్ధమైనటువంటి భూముల్ని, ఎల్టీఆర్ భూముల్ని కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు కలిసి కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. మేము ప్రధానంగా కోరేది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఖచ్చితంగా భూమికి భూమి ఇవ్వాలి, అలాగే వాళ్ళకి ఇళ్ల కాలనీ నిర్మించాలి, వాళ్ళకి మొత్తం 2013 భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము పక్కన పోరాడుతున్నాం. రెండో ప్రక్కన వాళ్ళకి భూమికి భూమిగాను కాలనీ నిమిత్తం ఇచ్చేటువంటి భూములు ఇప్పటికే స్థానిక గిరిజనులు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, ఎల్టీఆర్గా గుర్తించబడ్డ భూములు, ఇలాంటి భూముల్ని గిరిజనేతర భూస్వాముల పేరుతో తప్పుడు రికార్డుల పేరుతోటి సేకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు కలిసి భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఓ పక్కన గిరిజన సంక్షేమ ప్రభుత్వం, గిరిజన ప్రభుత్వం చెప్తూనే గిరిజన సంక్షేమం కోసం పనిచేసే అధికారులుగా ఉన్నటువంటి పిఓ, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఈ రకంగా వ్యవహరించడం చాలా బాధాకరం. ఇంకో పక్కన ఈ చర్యల్ని భూముల్లోంచి గెంటేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి పోలీసులు రంగంలోకి దిగి రెవెన్యూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని పదే తహసీల్దార్ ఆఫీసుకి రావాలి, పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి జిలుగుమిల్లి మండలంలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నారు, బయటికి తిరగద్దు, క్షేమంగా ఉండండి అని చెప్తుంది. రెండో పక్కన వాళ్ళు పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పడం చాలా బాధాకరం. ఎక్కడైనా ప్రభుత్వం తక్షణం ఇలాంటి ఏదైతే కుంభకోణం జరిగిందో భూ వివాదాలకు సంబంధించి సేకరణ కుంభకోణం, దాని మీద సమగ్ర విచారణ జరపాలని, బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఎప్పుడైనా అలాంటి వివాదాలు లేని భూములు సేకరించాలని, తద్వారా నిర్వాసిత గిరిజనుల్ని ఆదుకుంటూనే రెండో పక్కన స్థానిక గిరిజనుల భూములను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు ఏజెన్సీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి భూసేకరణలో భాగంగా రెడ్డిగనపురం, బొట్టాయిగూడెం మండలం రెడ్డిగనపురం గ్రామ పంచాయతీ పరిధిలోని భూముల్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. ఇది గత 30 ఏళ్ల క్రితం భూ రికార్డులు సమగ్రంగా వెరిఫై చేసి డాక్యుమెంట్లు అంతా పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఎల్టీఆర్ 170 భూములన్నీ తెలిసిన భూముల్ని
ఇప్పుడు అక్రమ పద్ధతిలో ఆర్ఎండ్ఆర్లో పెట్టాలన్న ప్రయత్నం ముమ్మరంగా జరుగుతూ ఉంది. దీనికి అక్కడ ఉన్న వైసీపీ అధికార పార్టీ ప్రతినిధులు అట్లానే కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కుమ్మక్కయ్యి ఈ రకమైన అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వెంటనే పూర్తి సమగ్ర దర్యాప్తు చేయాలి, రికార్డు వెరిఫికేషన్ చేయాలి, టైటిల్ వెరిఫికేషన్ అట్లానే లింక్ డాక్యుమెంట్లు అంతా పరిశీలించిన తర్వాత ఎటువంటి వివాదాలు లేవు, ఇవి క్లియర్గా ఉన్నాయన్న భూముల్ని తీసుకోమన్నది సిపిఎం పార్టీ కోరడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. 10 కిలోల యూనిఫామ్, 12 కిలోల ఎమ్యునిషన్, 15 కిలోల కవచం. ఒక సైనికుడు యుద్ధంలో శత్రువుతో ఇవన్నీ ధరించి పోరాడతాడు. కానీ మీరు ఒక మాస్క్ వేసుకోవడానికి వెనకాడుతున్నారు. కరోనాతో పోరాడడానికి ఇదే కదా మీ చేతిలో ఉన్న ఆయుధం. ఒక సోల్జర్గా నేను చెప్తున్నాను, మీరు కూడా సోల్జర్గా మారండి, మాస్క్ ధరించి. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student. Highly qualified and experienced North and South Indian teachers. Indoor and outdoor games. Separate hostel facility for boys and girls. Transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్. ఆ ప్లాన్డ్ ఏరియాలోనే హైలీ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ తో, ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ కార్పొరేట్ లెవెల్ ఫ్యాకల్టీతో ఐఐటి, జేఈఈ, నీట్, ఏఐఐఎంఎస్ తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్. వికాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోజిట్ ఆంధ్ర బ్యాంక్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. ఒక స్పర్శ, ఒక సంరక్ష, ఒక ఓదార్పు, ఒక సంతృప్తి. త్రినేత్ర హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ వైద్య విధానం, అందరికీ ఆరోగ్యం మా నినాదం. డాక్టర్ నాగేంద్రబాబు చవల చిన్నపిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ సమతా చవల చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్. మా హాస్పిటల్ నందు వైద్య సదుపాయాలు పురిటి పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు చూడబడును. వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, సిపాప్ సదుపాయం, ఎన్ఐసియు, పిఐసియు, పురిటి పిల్లల కామర్ల చికిత్స, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ వేయబడును. అన్ని రకాల తలనొప్పులు, మైగ్రెయిన్ చూడబడును. గొంతులో కాయలు కుట్టు లేకుండా తొలగించుట,
చెవి మైక్రో సర్జరీ, ముక్కు ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా హాస్పిటల్ నందు సౌకర్యాలు ఐసీయూ, జనరల్ వార్డ్స్, ఫార్మసీ, లాబొరేటరీ, అంబులెన్స్ సౌకర్యం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. త్రినేత్ర హాస్పిటల్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 223655 and 8978262779. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు మీ శుభాలకు ఆరంభం. సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, జంగారెడ్డిగూడెం. బారసాల, మెచ్యూర్ ఫంక్షన్, ఎంగేజ్మెంట్, వివాహం, సీమంతం, గృహప్రవేశం, షష్ఠపూర్తి మహోత్సవం ఇలా మీ పండుగ సమయంలో మేము మీకు అందిస్తున్న అపూర్వ వస్త్రనందనం. టన్నుల కొద్దీ వెరైటీలు, లెక్కకు మించిన డిజైన్లు, అతి తక్కువ ధరలు. మరి ఇంకేం కావాలి? మగవలకు కావలసిన ది బెస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ కంచిపట్టు, ఉప్పాడపట్టు, కళ్యాణపట్టు, ఫ్యాన్సీ, కేటలాగ్, సిల్క్ చీరలు మరియు కాటన్ సారీస్, లాంగ్ ఫ్రాక్స్, చుడిదార్స్, టాప్స్, లెగ్గిన్స్ లభించును. మగవారికి కావలసిన సూటింగ్, షర్టింగ్స్, బ్రాండెడ్ రెడీమేడ్స్, ఇంకా ఫంక్షన్స్ లో మీ చిన్నారులకు కావలసిన కలర్ఫుల్ రెడీమేడ్స్ అందిస్తోంది శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మసీదు ఎదురుగా బలరాం వారి ఎంజీఆర్ రామయ్య ప్లాజా నందు, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఏలూరు ఫర్నిచర్ ప్రపంచంలో అగ్రగామి 25,000 స్క్వైర్ ఫీట్ గల 5 అంతస్తుల మెగా ఫర్నిచర్ మాల్ శ్రీ సర్వాణి ఫర్నిచర్. ఎప్పటికప్పుడు కొత్త ఫర్నిచర్ ని మీకు అందిస్తూ మీ ఇంటికి మరింత హంగులు దిద్దుతున్న ఏకైక ఫర్నిచర్ మాల్ శ్రీ సర్వాణి ఫర్నిచర్. నీల్ కమల్, పెప్స్, స్ప్రింగ్ ఫిట్, యూఫార్మ్, సెంచరీ, పియస్ట్రా మొదలగు అన్ని కంపెనీల మంచాలు, స్పాంజీ పరుపులు, స్ప్రింగ్ పరుపులు, డైనింగ్ సెట్లు, సోఫా సెట్లు, టీపాయిలు, ఆఫీస్ టేబుల్స్, కంపెనీ బీరువాలు లభించును. మరెక్కడా దొరకని ఢిల్లీ ఫర్నిచర్ మా ప్రత్యేకత. మరెందుకు ఆలస్యం, రండి. మీ అందమైన ఇంటికి మరింత అందమైన ఫర్నిచర్ కేవలం శ్రీ సర్వాణి ఫర్నిచర్ లో మాత్రమే లభించును. 0% వడ్డీతో బజాజ్ మరియు హెచ్డిబి ఫైనాన్స్ సౌకర్యం కలదు. షరతులు వర్తించును. శ్రీ సర్వాణి ఫర్నిచర్, కర్రవంతెన వద్ద, జిఎంటి రోడ్, ఏలూరు 9848355649. రమ్య, నాకు ఈ ఆన్లైన్ స్కూలింగ్ వ్యవహారం నచ్చట్లేదు. ఈ వీడియో కాలింగ్ లింక్స్ తో ఏ మాత్రం చదువు సాగుతుందేంటి? ఈ ఆన్లైన్ స్కూల్ కేవలం మొక్కుబడిలా అనిపిస్తోంది. కానీ దివ్య, మా పిల్లలకి మాత్రం 100% కంప్లీట్ స్కూల్ నడుస్తోంది. రమ్య గారి పిల్లల స్కూల్ పవర్డ్ బై లీడ్, ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇది ఇస్తుంది 100% కంప్లీట్ స్కూల్ ఇంట్లో కూడా. ఇందులో ఉన్నాయి 100% కంప్లీట్ స్కూల్ యొక్క 9 యూనిక్ ఫీచర్స్: కస్టమైజ్ టైం టేబుల్, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, హోంవర్క్, డౌట్ సాల్వింగ్, రివిజన్, ఆన్లైన్ అసెస్మెంట్స్, రెమెడియల్స్, రిపోర్టింగ్, ఇంకా సోషల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. భారతదేశంలోని 300 నగరాల్లో 3 లక్షల మందికి పైగా తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందింది లీడ్ పవర్డ్ స్కూల్స్. ఇప్పుడు చెప్పు, అయింది కదా 100% కంప్లీట్ స్కూల్. లీడ్ పవర్డ్ స్కూల్స్ అంటే 100% కంప్లీట్ స్కూల్. మరిన్ని వివరాల కోసం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్, వినాయక టెంపుల్ స్ట్రీట్, రాజుల కాలనీ, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821227635. వెల్కమ్ బ్యాక్. కరోనా ప్రస్తుత పరిస్థితుల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారిలో శ్వాస తీసుకోలేకుండా ఉన్నవారే ఎక్కువ. అయితే కరోనా రోగులకు ఆక్సిజన్ అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆక్సిజన్ దిండుగా ఉన్నా అందుబాటులో లేని దుర్బలం నెలకొంటుంది. ఆక్సిజన్ సరఫరాకు ఎన్నో అవరోధాలు అడ్డు వస్తున్నాయి. దీనిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆక్సిజన్ను లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అంటారు. ఈ మెడికల్ ఆక్సిజన్ మనం పీల్చే గాలి నుంచే వస్తుంది. గాలిలోని ఇతర వాయువులను వేరు చేసి ఈ ఆక్సిజన్ను తయారు చేస్తారు. దీన్నే ఎయిర్ సెపరేషన్ యూనిట్ అంటారు. గాలిలోని వివిధ వాయువులను ద్రవ స్థితికి చల్లార్చిన తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా వీటిని వేరు చేస్తారు. డిస్టిలేషన్ కాలమ్స్ ద్వారా ద్రవ ఆక్సిజన్ను ప్లాంట్లో తయారు చేస్తారు. ఇలా తయారైన ద్రవ ఆక్సిజన్ను భారీ ట్యాంకర్లో నింపుతారు. -180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా దేశంలోని వేల కిలోమీటర్లు ప్రయాణించి పట్టణాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ చేరుతుంది. డిస్ట్రిబ్యూటర్లకు చేరిన ఈ ద్రవ ఆక్సిజన్ను వాయు రూపంలోకి మార్చి సిలిండర్లోకి నింపుతారు. అనంతరం ఆసుపత్రులకు ఈ ఆక్సిజన్ను సరఫరా చేస్తారు. అయితే ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ఆసుపత్రులకు చేరటం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో రోడ్డు ద్వారా ప్రయాణించే ఆక్సిజన్ క్రయోజెనిక్ ట్యాంకర్లు
1172 ఉన్నాయి. కరోనా వచ్చేదాకా ఇవి దేశ అవసరాలకు సరిపోయేవి. కానీ కరోనా విజృంభించడంతో దేశంలోని నలుమూలలకు ఆక్సిజన్ను సప్లై చేయడానికి ఇవి చాలటం లేదు. దీంతో నైట్రోజన్ ఇతర వాయు ట్యాంకర్లను ఆక్సిజన్ కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కొత్తవి తయారు చేయడం మొదలుపెట్టారు. కొన్ని విదేశాల నుంచి కొంటున్నారు. ఇటీవలే టాటా గ్రూప్ 24 క్రయోజనిక్ సిలిండర్లను సింగపూర్ నుంచి కొనుగోలు చేసి తెప్పించింది. ఇలా ఉండగా దేశంలోని ఆసుపత్రుల్లో రోజువారీ ఆక్సిజన్ వాడకం కోవిడ్ కు ముందు 700 మెట్రిక్ టన్నులు మాత్రమే. కోవిడ్ తొలి దశలో డిమాండ్ 2800 మెట్రిక్ టన్నులు దాటలేదు. కోవిడ్ రెండో దశ మొదలైన తర్వాత కూడా 15 రోజుల కిందట ఆక్సిజన్ డిమాండ్ 3842 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. కానీ 10 రోజుల్లో మెడికల్ ఆక్సిజన్ అవసరం అమాంతంగా 75% పైగా పెరిగింది. దీంతో పారిశ్రామిక అవసరాలను కూడా పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన అంతటా ఆక్సిజన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా రోజుకు సుమారు 9000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. విదేశాల నుంచి 50,000 ఎంటీల ఆక్సిజన్ రాబోతుంది. ఇవి కాకుండా ఆసుపత్రులు తమంతట తామే ఆక్సిజన్ ఉత్పత్తిని చేసుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని PSA అంటారు. అంటే తమ చుట్టూ ఉండే గాల్లోంచి ఆక్సిజన్ ను వేరు చేసి వాడుకునే విధానం. ASUల్లో తయారయ్యే ఆక్సిజన్ కంటే ఇలా తయారయ్యే ఆక్సిజన్ నాణ్యత కాస్త తక్కువ అయినా ఆసుపత్రిలో వినియోగానికి ఇది సరిపోతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రిలోనే PSAలకు అనుమతి ఇచ్చింది. ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేసుకుని ఆక్సిజన్ పైప్ లైన్ల ద్వారా రోగులకు అందిస్తారు. ఈ నెలాఖరు కల్లా 17 రాష్ట్రాల్లో సాధ్యమైనవన్నీ ఈ PSAలను ఏర్పాటు చేయబోతున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 162 PSA ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచినా కేవలం 33 చోట్ల మాత్రమే ఔత్సాహికులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రులు సాధారణంగా భారీ స్థాయిలోనైతే ట్యాంకులు తెప్పించుకొని పైపు లైన్ల ద్వారా వినియోగించుకుంటున్నాయి. లేదంటే మళ్లీ నింపే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుంటున్నాయి. ఈ సిలిండర్లు వివిధ సైజులో ఉంటాయి. 1.5 మీటర్ల పొడవు, 60 కిలోల బరువు ఉండే అతిపెద్ద సిలిండర్ లో సుమారు 7800 లీటర్లు ద్రవ ఆక్సిజన్ పడుతుంది. మొన్నటిదాకా ఢిల్లీ, ముంబై, పూణే లాంటి చోట్ల 4000 నుంచి 5000 రూపాయల మధ్య దొరికిన 100 లీటర్ల చిన్న సిలిండర్ ఇప్పుడు 8000 రూపాయలు ఖరీదు చేస్తోంది. దాన్ని తిరిగి నింపటానికి 150 రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు 500 నుంచి 800 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడం పెనుభారంగా మారింది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో తెరపైకి వచ్చిన మరో పరికరం ఆక్సిజన్ కాన్సంట్రేటర్. కంప్యూటర్ తెర కంటే కాస్త పెద్దగా ఉండే ఈ పరికరం ప్రస్తుతం దేశంలో ఎంతో డిమాండ్లో ఉంది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కోవిడ్ రోగులకు, ముఖ్యంగా ఇళ్లలో ఉండి చికిత్స తీసుకుంటున్న వారికి దీని అవసరం ఏర్పడింది. చుట్టూ ఉండే గాల్లోని వాయువుల్ని వేరు చేసి ఆక్సిజన్ మాత్రమే తనలో జమ చేసుకుంటుంది ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్. దీన్ని రోగికి నేరుగా అందించవచ్చు. దీనిలో తయారయ్యే ఆక్సిజన్ 90 నుంచి 95% నాణ్యమైంది. సిలిండర్ ద్వారా అందే LMO నాణ్యతతో పోలిస్తే తక్కువైన ICU అవసరం లేని ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ రోగులకు ఇది సరిపోతుందనేది నిపుణుల మాట. ఈ పరికరం ద్వారా నిమిషానికి 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ను రోగికి అందించవచ్చు. అయితే 5 లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ధర 2 నెలల కిందట 45 నుంచి 50,000 దాకా ఉండేది. ఇప్పుడు అది 80,000కు చేరింది. అయితే కొన్ని చోట్ల నెలవారీ అద్దె రూపేణా 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. కొయ్యలగూడెం నూతకుంట చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు CITU జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబెన్న రాంబాబు వెళ్లి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 వారాలు పనిచేసినా డబ్బులు 2 వారాలకు మాత్రమే వచ్చాయని, వారం కూలీ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా కూలీలు తమ బాధలను వెలిబుచ్చారు. అదేవిధంగా 200 రోజులు పని దినాలు కల్పించాలని, వేసవిలో మజ్జిగ కూలీలకు ఇవ్వాలని, పే స్లిప్పులు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది తెలియచేయడానికి ఇవ్వాలని, పనిముట్లను సైతం టెంట్ ప్రదేశంలోనే అందించాలని, మెడికల్ కిట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కూలీలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగడ సత్యవతి, బొల్లిపాము అనిత, షేక్ షకీలా, మోటుగురి దుర్గమ్మ, సత్యవతి, దిద్దేపల్లి సుజాత, పుష్పవతి, చిన్నం గౌరమ్మ, షేక్ సదాని తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిందాబాద్ అనండి. జిందాబాద్ 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 జిందాబాద్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం CITU ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యల మీద పరిష్కరించాలని చెప్పి ఉపాధి కూలీలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఈ రోజున కొంతలగూడెం గ్రామ సచివాలయం దగ్గర వినతిపత్రం అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున
ఉపాధి కూలీలకి సరిగ్గా డబ్బులు పడట్లేదు. కనీసం ఇవాళ 245 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి చెబుతుంది. కానీ ఈ రోజున వీళ్ళకి 100 రూపాయలు మించి పడట్లేదు, 150 పడుతున్నాయి. దయచేసి అధికారులు వీళ్ళకి 245 రూపాయలు పడేలా చూడమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజున విపరీతమైనటువంటి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. దాని కారణంగా ఈ రోజున ఉపాధి కూలీలకి 600 రూపాయలు కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో కూడా 600 రూపాయలు ఉపాధి కూలీలకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పనిముట్లు 2018లో ఇచ్చారు, తర్వాత నుంచి పనిముట్లు ఇవ్వలేదు. కొత్త గ్రూపులు వచ్చింది, కొత్త గ్రూపుల వాళ్ళందరికీ కూడా గుణపం, పార, గిన్నెలు, పనిముట్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే వేసవి కాలంలో ఉపాధి కూలీలకి మజ్జిగ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జాబ్ కార్డులు ఇవాళ ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా పని చూపించాలి, జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాత చింతలపూడిలో ఉన్న మంచినీటి సమస్యను, కరెంటు సమస్యను పరిష్కరించాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నగర పంచాయతీ కమిషనర్ ఎలక్ట్రికల్ ఏడీకి అందించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పాత చింతలపూడిలో వేసవికాలం వచ్చిందంటే మెట్ట ప్రాంతానికి మంచినీరు అందే పరిస్థితి లేదని, కాబట్టి వేరొక బోరు మంజూరు చేయాలని, దాంతోపాటు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే హై లెవెల్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మించాలని, వీధి లైట్ల సమస్యను కూడా పరిష్కరించాలని కమిషనర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. గ్రామంలో కరెంటు సర్వీసులు పెరగడం వల్ల సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదని, అదనంగా ఇంకొక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం కన్వర్షన్ చేసిన 3 ఫేజ్ కరెంటు కోసం 100 kV లేదా 63 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చింతలపూడి ఎలక్ట్రికల్ ఏడీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలియజేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచెర్ల గురవయ్య, పట్టణ కార్యదర్శి ఎస్కే జానీ, ముఖ్యాభిక్షాలు తుర్లపాటి రాజు, మరసకట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ ఏరియాలో గల పాచంద్రపూడి గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మెట్ట ప్రాంతానికి వేసవికాలం వచ్చిందంటే మంచినీరు ఆ మెట్ట ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు. తక్షణం అక్కడ ఉన్నటువంటి బోర్లు కాకుండా ఇంకొక బోర్ వేసి ఎదుర మెట్ట ప్రాంతానికి నీరు అందించాలి. దీనికి శాశ్వత పరిష్కారం పాచంద్రపూడి దక్షిణ వైపు ఒక మంచినీటి హై లెవెల్ వాటర్ ట్యాంక్ని కట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కూడినటువంటి సీసీ రోడ్లు, వీధి లైట్లు కూడా కొన్ని చోట్ల వెలగడం పరిస్థితి వెలిగించాలని కమిషనర్ గారికి సిపిఐగా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కరెంటు సమస్య కూడా ఉంది. ఎప్పుడో పూర్వం బిగించినటువంటి 3 ఫేజ్ సింగిల్ ఫేజ్లకు సంబంధించిన 3 బాక్సులు ఉన్నాయి. దానివల్ల గ్రామంలో సుమారు 300 కలెక్షన్లు సర్వీస్ కలెక్షన్లు ఉన్నాయి. అలాగే బోర్డు కలెక్షన్లు ఉండడం వల్ల అవి వోల్టేజ్ పెరుగుతూ ఉండడం వల్ల బల్బులు అవి కూడా పోయే పరిస్థితి ఏర్పడితే, దీని సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే కన్వర్షన్ చేసి పాచంద్రపూడిలో 100 kV లేదా 63 kV 3 ఫేజ్ లైన్ని ఏర్పాటు చేయాలని ఏడీ గారికి కూడా ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ, అత్యవసర సేవల మినహాయింపు, ఉదయం 6 నుండి 12 గంటల వరకే షాపులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, గోదావరి పరివాహక గట్టులను బలోపేతం చేయాలని ఆదేశించిన మిశ్రా. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అనే పదం క్రియాశీలకంగా మారింది. ఆక్సిజన్ ఉపయోగాలు, తయారీ విధానంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. పాత చింతలపూడిలో త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.